హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కచోరీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కింద. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 కప్స్ మైదా వేసేసుకున్నాను. కొంచెం వామ్ తీసుకొని చేతిలో నలిపి విధంగా వేసేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ నెయ్యి వేసేసుకున్నాను. వేడి చేసి వేసేసుకున్నాక చేత్తో ఈ విధంగా అనుకుంటూ పిండి మొత్తం ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇది సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం 1 కప్పు పెసరపప్పు వేసుకున్నానండి. దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ కారం వేసేసుకొని 2 స్పూన్ వాటర్ వేసుకున్నా, అంటే ఎక్కువ పోసేసుకోకండి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఒక 4 స్పూన్ శనగపిండి తీసుకున్నాను నేను. శనగపిండి వేసాక ఒకసారి కలుపుకోండి. దీంట్లో కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం నిమ్మ చెక్క వెండి సైడ్లో పెట్టేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇలా బాల్ లాగా చుట్టుకొని సైడ్లో పెట్టేసుకోండి. ఇలా పిండి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నొక్కుకోండి వేళ్ళతో. ఇలా నొక్కుకున్న తర్వాత అది డౌ అనేది లోపల పెట్టేసుకొని ఇలా స్మాష్ చేస్తూ లోపలికి అనాలి. ఇది ఇలా అనేసాక ఈ పిండి అనేది ఇలా నొక్కుకొని ఈ విధంగా చేసేసుకోవాలి అన్ని కచోరీలు. ఇది అనేది సైడ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ అన్ని ఈ విధంగా చేసేసుకున్నాక ఫ్రై చేసేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవాలండి. ఇది కొంచెం టైం పడుతుంది అవ్వడానికి. ఈ విధంగా అయితే కచోరీ అనేది రెడీ అయిపోయినట్టు. ప్లీజ్ అండి, ఎలా వచ్చిందో మీరు కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.